ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. సాయంత్రం కురిసిన వర్షం హైదరాబాద్ ముంచేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాల్లో వరద నీళ్లు వచ్చి చేరాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లన్నీ చెరువులు తలపిస్తున్నాయి. చాలా చోట్ల జనం ట్రాఫిక్ జామ్తో నరక యాతన అనుభవిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి సికింద్రాబాద్ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది అని చెప్పాలి. గాలి దుమారంతో చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడడంతో విద్యుత్ సరఫరాకు సైతం తీవ్ర అంతరాయం ఏర్పడి జనం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయమైపోయాయి. చాలా ప్రాంతాల్లో చెరువులు తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. స్కూల్ వదిలిపెట్టే సమయం కూడా కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ సమీపంలో వరద నీరు మోకాళ్ల లోతుకు పైగా చేరుకుంది. దీంతో విద్యార్థుల్ని బయటకు రానివ్వలేదు స్కూల్ యాజమాన్యం. విద్యార్థుల తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్లు విద్యార్థులను దగ్గరుండి తీసుకెళ్లారు. మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో విద్యార్థుల ఇబ్బందులు వర్ణాతీతంగా మారాయి. पानी पानी है, हवा से पानी आया पूरा अंदर, हम लोग देख चुके हैं। वो सब देख कर आ गए हमारे उधर होता तुम्हारा चला जाए। हाँ ऊपर सभी देख लिया, रेडियो वाले सभी देखे, कोई काम करे ऊपर ఇప్పుడు ఆన్ చేసిన ఆన్ చేయలే ఇందాక ఇప్పుడు ఆన్ చేసిన. అటు బోయినపల్లిలో సాయిబాబా కాలనీ, సీతారాంపురం, హర్షవర్ధన్ కాలనీ, రామ్రెడ్డి కాలనీ, శ్రీనివాసనగర్ కాలనీ సహా పలు కాలనీల్లో చెరువులను తలపించేలా భారీగా వరద నీళ్లు వచ్చి చేరాయి. ఇక భారీగా వస్తున్న వరద నీళ్లకు స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీగా వరద నీరు వచ్చేయడంతో పాదచారులు భయాందోళనకు గురికాగా ఇళ్లలోకి వెళ్లేందుకు కంటోన్మెంట్ శానిటరీ సిబ్బంది వారికి సాయం చేస్తున్నారు. ఇప్పుడు ఆన్ చేసిన और भी क्लियर करता है। मैं एग्री टीम को क्लियर कर दूं। चलो बोलिए अरे ना मुंडवारी पानी आया पूरा अंदर, हम लोग देख चुके हैं। वो सब देख कर आ गए हमारे इस మొత్తానికి హైదరాబాద్ మొత్తాన్ని వాన భేభత్సం సృష్టించింది. ఓవరాల్ గా చూస్తే కనుక ప్రతి ప్రాంతంలో కూడా ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఆఫీసులు విడిచిపెట్టే టైము, అలాగే స్కూల్ వదిలే టైం కూడా కావడంతో, స్కూళ్ళు అన్నీ కూడా వదిలే టైం కూడా కావడంతో మొత్తం అటు విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, అలాగే పిల్లల్ని తీసుకువెళ్ళడానికి వచ్చే తల్లిదండ్రులు ఇలా అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్ళీ వర్షం అయితే మొదలవుతుంది ఇప్పుడిప్పుడే. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏమిటి పరిస్థితి? చాలా ఒక గంట 2 గంటల స్పాన్ లో కురిసిన వర్షానికి చాలా బీభత్సం జరిగింది. మొత్తానికి చూస్తే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు కూడా పడుతున్నారు. మరోవైపు యొక్క భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలంతా కూడా జలమలమయ్యాయి. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాలకు పూర్తిగా వర్షపు నీరు చేరుకోవడంతో ఇళ్లలోకి యొక్క నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దానికి సంబంధించి కూడా వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు ఎన్డీఆర్ఎఫ్ సంబంధించిన అధికారులు
అప్రమత్తమై ఎవరైతే దీనికి సమస్యతో ఉన్నారో వారు వెంటనే ఒక టోల్ ఫ్రీ నంబర్ కూడా ఇచ్చారు. దానికి సంబంధించి వారంతా కూడా ఫోన్ చేస్తే మాత్రం వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ట్రాఫిక్ సంబంధించి చూస్తే మాత్రము ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఇటు గచ్చిబౌలిలో చూస్తే మాత్రము గచ్చిబౌలి, ఐక్య, నానక్రామ్ కూడా, రాడిసన్ హోటల్, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారాస్, పంజాగుట్ట, బేగంపేట, ప్యారడైస్, ప్యాట్నీ, సికింద్రాబాద్ స్టేషన్. మరోవైపు ఇటు చూస్తే మలక్పేట్ కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఈ యొక్క తదితర ప్రాంతాల్లో పూర్తిగా గంటల తరబడి యొక్క ట్రాఫిక్ రోడ్డు పైన స్తంభించుకోవడంతో వాహనదారులు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తే దీనికి సంబంధించి సమస్య ఉండేది కాకపోయేదని మాత్రం ప్రధానంగా ఇటు వాహనదారులు చెప్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఓవరాల్ గా చూస్తే జిహెచ్ఎంసీ అధికారులు కొంత వర్షపు నీరు రోడ్డు పైన నిల్చోవడంతో పూర్తిగా దీనికి సంబంధించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురయ్యి ఒక సమస్యకు మెయిన్ ప్రాబ్లం గా మారింది. అయితే ఎప్పుడు హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినా ప్రధానంగా దీనికి సంబంధించి ఇదే సమస్యతో బాధపడుతుంటారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ సమయంలో కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఇప్పటికప్పుడు ఈ సమస్యను రెక్టిఫై చేస్తే ఈ సమస్య ఉండేది కాదని చెప్పి కూడా వాహనదారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే మాత్రం హైదరాబాద్ లో పూర్తిగా ట్రాఫిక్ మాత్రం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఇంకా 2-3 గంటల సమయం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా కొంత ట్రాఫిక్ సంబంధించిన సిబ్బందితో మనకు సమాచారం తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే రోడ్ల పైన వాహనాలు రావడంతో వీటన్నిటి కూడా క్లియర్ చేయడానికి 2-3 గంటల సమయం పడుతుంది అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే మాత్రము మరోవైపు ఇప్పటికే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయంటే ఇళ్లలోకి చేరి పూర్తిగా ఇబ్బందులు పడుతున్న వారిని కూడా జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన వారంతా కూడా వారిని సేఫ్ ప్రదేశాలకు కూడా తరలిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఎక్కడైతే సెన్సిటివ్ ఇష్యూ ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా రెక్టిఫై చేశారు కాబట్టి మరి అదే ప్రాంతాల్లో సమస్య ఉందా అనే దానిపైన కూడా ఇప్పటికే అధికారులు కూడా ఆరా తీస్తున్న పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి మాత్రము హైదరాబాద్ తడిచి ముట్టని కూడా మనం అనుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ పవన్. ఏం పేరేనా మీ పేరు? Had they allowed this all construction on the day one, nothing would have happened now. It would have been because of you guys, right? ఏం పేరేనా మీ పేరు?